యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో వర్ధిల్లుచున్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకంలో మనల్ని నింపి పరిశుద్ధాత్మతో నింపి నడిపిస్తున్న ఆ దేవునికి మనం మహిమ చెల్లించుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చెంతకు ఆహ్వానిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కలవరాన్ని, కన్నీటిని, దుఃఖాన్ని తొలగించడానికి యేసయ్య వచ్చాడు. మత్తయి సువార్త 11:28 ఆయన చెప్తున్నాడు, భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు మనం అదే విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాము. దేవుడు ఎలా మనతో మాట్లాడతాడు, మరి అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరి దేవుడు ఎలా వాళ్ళతో మాట్లాడి నడిపించారనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. అందుకే మనం యేసయ్యను అడుగుదాం, నాతో మాట్లాడండి ప్రభా, నన్ను నడిపించండి ప్రభా అనేసి మనం దేవాది దేవుని అడుగుదాం. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను. అవును తండ్రి, నీ స్వరం వినాలని, నువ్వు మాట్లాడితే తండ్రి మేము ఆలకించాలని ఎంతో ఆశతో వేచి ఉన్నాము. ఈ మధ్యాహ్న సమయంలోనైనా ఆశతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి మన దేవుడు మాట్లాడే దేవుడు. మరి ఆది కాండం నుంచి కూడా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఆదాముతో మాట్లాడాడు. ఆదాముతో అయితే ఇంకా స్వయంగా ఆయన నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి కనిపించి మాట్లాడారు. ఆ తరువాత ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో, ఆదాము అవ్వలు పాపం చేశారో, అప్పటి నుంచి దేవుడు వాళ్ళతో కనిపించడం మరి మానేశాడు. ఎందుకంటే మరి దేవునికి మానవునికి మధ్యలో ఏం అడ్డం వచ్చిందండి? పాపం అడ్డం వచ్చేసింది. సో ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. సో దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మరి హనోకుతో మాట్లాడారు, తర్వాత నోవాహుతో మాట్లాడారు, అబ్రహాముతో మాట్లాడారు. ఒక స్వరము, యెహోవా వాక్కు
యావే దేవుని యొక్క ప్రభువు వాక్కు ప్రత్యక్షమవుతా ఉంది. దేవుడు వాళ్ళతో ఒక స్వరం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. మోషేతో మాట్లాడారు, మండుచున్న పొదలో మాట్లాడారు. అలాగా కంటిన్యూగా మనం చూసినట్లయితే యెహోషువతో, మరి సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చినట్లయితే ప్రియులారా, మరి అక్కడ దేవుడు స్వరం ద్వారా చిన్న బాబు సమూయేలుతో మాట్లాడతారు. మరి అలాగా మనం దావీదు కానీ సొలొమోన్ కానీ దర్శనాల్లో మాట్లాడారు. ఈవెన్ యోసేపుతో కూడా కలలో దేవుడు మాట్లాడారు. దానియేలుతో మాట్లాడారు దర్శనాల ద్వారా కదండి. సో ఇలా దేవుడు అనేక విధాలుగా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు. అయితే మరి ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను ఆయన మన మీదికి పంపించిన తర్వాత ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. ఆత్మ మనతో మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాము దర్శన గ్రంథములో ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలను చెవిగలవాడు వినుగాక అనేసి మనం చూస్తున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. చెవిగలవారు వినాలి అనమాట. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? ఈ భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద అంటే ఉట్టిగా తిరుగుతున్నాడా? లేదండి. ఆయన మనతో మన లోపల ఉన్నాడు. హీఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడికి ఆత్మ, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయనకు ఒక శరీరం కావాలి. సో ఇప్పుడు ఆ శరీరమే మన శరీరము. 1 కొరింథీ పత్రిక 3:16 వచనం ప్రకారం మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సో పరిశుద్ధాత్మ నివసించే ఒక స్థలం ఏదండి? ఆయన మనలో నివసిస్తున్నారు. ఆయన మట్టి గోడలలో ఉండడు, రాళ్లలో మరి రాళ్లతో నిర్మించినటువంటి స్థలంలో కాదు ఆయన ఉండాల్సిన స్థలము. ఆయన జీవముతో ఉన్నటువంటి మనలో, మన శరీరములో, మన ఆత్మలో, మన హృదయంలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. సో మనలో ఉన్నాడంటే ఆయన ఎలా మాట్లాడతాడు? ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే మనలో నుండి మాట్లాడతాడు. అంటే మనలో అంటే మన మనసుతో, మన హృదయముతో ఆయన మాట్లాడతాడు. మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. మనకొచ్చే ఆలోచన ఉంటుంది, మానవ ఆలోచన ఉంటుంది, మన సొంత ఆలోచన ఉంటుంది. ఇంకోటి సాతాను కూడా చెడు ఆలోచనలు ఇస్తాడు, చెడు తలంపులు ఇస్తాడు. సాతానుడు కూడా మరి మాట్లాడతాడు. మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ కూడా మాట్లాడతాడు. అయితే సాతానికి పరిశుద్ధాత్మకు చాలా తేడా ఉంటుందండి. చీకటి వెలుగు, మరి సత్యము అసత్యము, ఓకే, జీవము మరణము, విశ్వాసము అవిశ్వాసము, ఇవన్నీ తేడా ఉంటుందన్నమాట. ప్రేమ, క్షమించలేకపోవడము, కోపము, క్రోధము, ద్వేషము, మరి క్షమించగలిగే స్వభావం ఏమో పరిశుద్ధాత్మది. సో అట్లాగా రెండు మనకి ఇవన్నీ కూడా సాతాను లక్షణాలు, సాతాను ఆలోచనలు అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. మరి దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎంతో శాంతిగా, సమాధానంగా, సంతోషం ఇచ్చేదిగా, ఎంతో మనకు మనశ్శాంతి ఇచ్చేదిగా, జీవంతో, వెలుగుతో నింపబడి ఉంటాయి, పరిశుద్ధతతో నింపబడి ఉంటాయి. సో అక్కడే మనకి తేడా తెలిసిపోతుంది. ఇది దేవుని స్వరమా, ఇది పరిశుద్ధాత్మ స్వరమా, ఇది దుష్టుని స్వరమా, దురాత్మ యొక్క స్వరమా అనేది మనము గ్రహించుకోవాలన్నమాట. సో పరిశుద్ధాత్మ మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి కావాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చదవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో జీవము ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మయు జీవమునై ఉన్నది. సో ఈ వాక్యం ఎంతగా మనం చదువుతూ ఉంటామో, వాక్యాన్ని మనం ఎంతగా మన హృదయంలో నింపుకుంటూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, పరిశుద్ధాత్మ అంతగా మన లోపల ఆయన పని చేస్తూ ఉంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఆయన ఏది కూడా మాట్లాడరు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడరు. హల్లెలూయా. సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడరు. దేవుని మహిమకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడరు. ఓకే. సో పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడండి అని చెప్పేసి మనం ఏం బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఎట్లా మాట్లాడతాడు? నువ్వు 24 గంటలు టీవీ ముందు కూర్చుంటే, టీవీ ప్రోగ్రాములు, ఫోను, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, నువ్వు రీల్స్ తర్వాత రీల్స్ చూస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడట్లేదండి అంటే, నువ్వు రీల్స్ చూస్తూ ఉంటే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? హల్లెలూయా.
ఈరోజు చాలామంది దేవుడు మాట్లాడతాడా, నిజంగా మాట్లాడతాడా డౌటు. దేవుడు మరి బైబిల్లో అందరితో మాట్లాడలేదా? బైబిల్ నిజమని మీరు నమ్మితే, దేవుడు అబ్రహాంతో మాట్లాడింది నిజమైతే, ఈరోజు ఆయన మనతో కూడా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వీణులున్నవారు విందురుగాక అని ప్రభు చెప్తున్నాడు. మనకి వినే చెవులు ఉన్నాయండి? ఈ లోకంలో అన్నీ మనం ఈ లోక సంబంధమైన వాటిని వినడానికి మనకి టైం ఉంది, ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంది మనకి. తర్వాత మనం ఎంతో ఆశతో మనం వాటిని వింటూ ఉంటాం కదా. దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని స్వరాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు నాకు అనేది వినడానికి మనకి ఆసక్తి ఉందా, సమయం ఉందా? దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఆలకిస్తూ ఉన్నామా ప్రియులారా? అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనే దాని మీద వాళ్ళు ఎంతో ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో మరి కేంద్రీకరిస్తున్నారు. దేవుని సందేశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యూదా ఇస్కరియోతు మరి గురుద్రోహము చేసి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు కదా. సో ఒకరు తప్పిపోయారు. మరి ఆ ప్లేస్లో, ఆ 12వ ప్లేస్లో ఇంకొక వ్యక్తి, దేవునికి సాక్షిగా ఇంకొక వ్యక్తి కావాలి. సో ఎవరిని ఎన్నుకోవాలా అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను అడిగినప్పుడు వాళ్ళు చీట్లు వేసుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చీట్లు వేసుకునే అలవాటు ఉంది. సో అట్లా 2 పేర్లు రాసి, పరిశుద్ధాత్మ దేవా నువ్వు చూపించు, ఈ 12వ స్థానం ఎవరికి నువ్వు ఇస్తున్నావు అని ప్రార్థన చేసి వాళ్ళ చీటీ తీసినప్పుడు ఆ చీటీలో మత్తయి పేరు వచ్చిందనమాట. అందుకనే ఇప్పుడు మనం మత్తయి సువార్త చదువుతాం కదా, 12 మంది శిష్యుల్లో ఆయన కూడా ఒక శిష్యుడిగా ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా. సో అలాగా ప్రతి విషయంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు, యోహాన్లు, ఇదిగో చూడండి, నిరంతరం మేము ప్రార్థనలో ఉండాలి, వాక్యం బోధించాలి, మాకు దేవుడు అప్పగించిన ఈ పని మేము చేయాలి. కాబట్టి సంఘంలో వస్తున్నటువంటి వేరే పనులన్నీ కూడా మీరు ఆత్మతో జ్ఞానముతో నింపబడిన ఇంకా 7 మందిని మీరు నియమించి వాళ్ళకి అప్పగించండి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసి 7 మందిని వాళ్ళు ఎన్నుకుంటారు. ఓకే, అంటే ఏ పని ఎవరికి ఇవ్వాలి, ఏ పని ఎవరి ద్వారా జరిగించాలి, మన ఇంట్లో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రియులారా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు చెప్పండి, నాతో మాట్లాడండి నాయన, ఈ విషయంలో మీరు నాకు మంచి ఆలోచన ఇవ్వండి నాయన అని మనం అడగాలి ప్రియులారా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో ఒక ఆలోచన పెడతారు. మళ్ళీ కూడా 2-3 సార్లు ప్రార్థన చేసి సేమ్ థాట్, అదే ఆలోచన మళ్ళీ వస్తుందా ఆలోచించి, ఓకే నీ హృదయంలో నెమ్మది ఉంటే దేవుడు మాట్లాడినట్లయితే, ఒకవేళ అది పరిశుద్ధాత్మ స్వరం అయితే మన హృదయంలో ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది, కలవరం ఉండదు. అమ్మో ఏమైపోతుందో, నేను తప్పు చేస్తానేమో అలాంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మనం దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. హల్లెలూయా. సో ప్రియులారా మనం ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుడు ఎలా బైబిల్లో మనం చాలామందిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. పేతురు గారిని కానీ, యోహాను గారిని కానీ, మరి తర్వాత స్టెఫెను, వీళ్ళందరినీ కూడా దేవుడు నడిపిస్తూనే ఉన్నారు. పౌలు గారు, మరి యోహాను, భక్త యోహాను, వీళ్ళందరూ మరి పరిశుద్ధాత్మతో నడిపించబడుతూనే ఉన్నారు. అయితే ఒక్క విషయాన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో 26వ వచనము నుండి మనం చూసినట్లయితే, ఫిలిప్పు, ఆ అధ్యాయం అంతా కూడా ఫిలిప్పు ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు మరి మనం పోయినసారి నేర్చుకున్నాం ప్రియులారా. విశ్వసించిన వారి ద్వారా ఈ అద్భుత సూచనలు కనిపిస్తాయని చెప్పాడు కదా, అవన్నీ కూడా ఈ అధ్యాయంలో ఫిలిప్పు జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళకి మరి ఆయన యేసు నామంలో ఆయన ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ కూడా విడుదల పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. చాలా అద్భుతకాలు. ఆ పట్టణంలో అందరూ కూడా యేసు ప్రభుని, సమరీల పట్టణంలో ఆయన సువార్తను బోధించాడు. ఆ సమరీలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
వాళ్ళు జ్ఞానస్నానం తీసుకున్నారు. దేవుని బిడ్డలుగా వాళ్ళందరూ కూడా మరి పేతురు యోహానులు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అన్యజనులు. సో ఇలాంటి గొప్ప పరిచర్య మరి ఫిలిప్పు ద్వారా దేవుడు చేస్తున్నాడు. చూడండి, దేవుడు ఎవ్వరిని కూడా విడిచిపెట్టడండి, ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడు. ఆయన అందరినీ కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, నువ్వు నిజంగా ప్రభు కోసం సిద్ధంగా ఉన్నట్లయితే, నేను ప్రభు కోసం నేను ఏదో ఒక పని చేయాలి, ప్రభు నన్ను వాడుకోవాలి, ఆయన నా హస్తాలు వాడుకోవాలి, నా నోటిని వాడుకోవాలి, నా యొక్క సమయాన్ని వాడుకోవాలి, నా ధనాన్ని వాడుకోవాలి, ప్రభు నేను వాడబడాలి, ఎలా నేను నీ పని చేయగలను, నీకు ఆశ ఉంటే తప్పకుండా దేవుడు ద్వారం తెరుస్తాడు. ఆయన నీకు ఆత్మ వరాలను అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మతో ఆయన నిన్ను నింపుతాడు, నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. చూడండి, పేతురుని వాడుకున్నాడు, యోహాన్ని వాడుకున్నాడు, మరి స్టెఫెన్ని వాడుకున్నాడు. మరి 7వ అధ్యాయంలో మనం చూస్తాం, స్టెఫెను మరి ఎంతో జ్ఞానంతో ఆయన మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రియులారా, నా లైఫ్లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అప్పుడే నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో ఎదుగుతూ ఉన్నాను. ప్రియులారా, అంటే నా జీవితంలో చిన్న వయసులోనే దేవుడు నన్ను అభిషేకించాడు. నా 14th ఇయర్లోనే పరిశుద్ధాత్మ యొక్క దర్శనం అనేది నాకు, దేవుని యొక్క దర్శనం అనేది నాకు కలిగిందనమాట. దేవుడు అప్పటి నుంచి నన్ను నడిపిస్తూ ఉన్నారు. మరి భాషావరం ఇచ్చారు. తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేశం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది హంతకులు, నక్సలైట్స్, మరి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ప్రభా మరి వీళ్ళందరూ మారాలి కదా, వీళ్ళందరూ ఎప్పుడు మారుతారు అని నేను ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా, పిల్లరా మరి అక్కడే మా ఇంటి దగ్గర ఒక రెంట్కి ఉండేవాళ్ళు ఒక ఆంటీ అంకుల్ వచ్చారనమాట. అయితే వాళ్ళకి ప్రార్థన చేయమని నాకు ఒక సహోదరి చెప్పిందమ్మ, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయన్నప్పుడు, ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. పిల్లరా, ఆయన ఫుల్గా తాగేసి ఉన్నాడు, చాలా డ్రింక్ చేసి ఉన్నాడు. తర్వాత ఆయన నాతో మాట్లాడుతున్నాడు, బైబిల్లో నుంచి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆయనకి అసలు బైబిల్ అంటే ఇష్టం ఉండదంట, దేవుని సేవకులంటే ఇష్టం ఉండదంట, ఎంతోమంది సేవకులను దూషించాడు, కొట్టాడు కూడా అంట, వాళ్ళ ఇంట్లో అమ్మని చెల్లిని కూడా కొట్టేవాడు. చాలా కఠినమైనటువంటి మనస్తత్వం అనేది. ఆయన మరి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను, ప్రభు ఈయనతో నేను ఎలా మాట్లాడాలి నాకు తెలీదు, నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రియులారా, ఆయన బైబిల్ నుంచి అనేకమైన క్వశ్చన్లు అడిగాడు, నాకైతే ఇప్పుడు గుర్తులేదు, ఒక 20 years అయిపోతుంది. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి మరి పరిశుద్ధాత్మ సహాయంతో నేను సమాధానం చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అలా నేను 2 months వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ప్రే చేయడం, మాట్లాడడము, మరి అలా చేస్తున్నప్పుడు ప్రియులారా నిజంగా దేవుడు ఒక అద్భుతం చేశాడు తెలుసా. ఆయన ఒక నక్సలైట్ అనమాట, నక్సలైట్స్తో సంబంధం కలిగిన వ్యక్తి, ఎంతోమందిని ఆయన చంపినటువంటి వ్యక్తి, ఎన్నో చంపడానికి ప్లాన్లు ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట ఆయన. అలాంటి వ్యక్తి వాక్యము ద్వారా ఆయన మారిపోయాడండి. ఈరోజు ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ కార్యం ఎట్లా జరిగిందంటే అది పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు స్టెఫెన్ని వాడుకున్నాడు. స్టెఫెను పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నింపబడి అక్కడ ఆ ప్రజలతో, శాస్త్రులతో, పరిసరులతో మాట్లాడతాడనమాట. మరి ఆయన మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఆయనను ఎదిరించలేకపోతారు, ఆయన జ్ఞానమును కూడా ఎవరు కూడా అడ్డగించలేకపోతారు, కానీ ఆయనని చంపేస్తారు, ఆయన హతసాక్షిగా మారిపోతాడు. ఓకే, దాని తర్వాత 8వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఫిలిప్పును దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 26వ వచనం నుండి మనం చూసినట్లయితే ప్రియులారా, మరి దేవుని యొక్క దూత చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే ఆ మార్గంలో వెళ్ళు అని దేవదూత ఈయనకి చెప్తా ఉన్నాడు అనమాట. సో ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఆ మార్గంలోకి. చూడండి, మనము ఏ పనైనా ప్రియులారా సువార్త చేయాలి, సపోజ్ నువ్వు చేయాలి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళి చేయడానికి కాదు, పరిశుద్ధాత్మని అడగాలి, మనం దేవుని ప్రార్థించాలి. ప్రభా నేను ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రేమతో జ్ఞానంతో మనం మాట్లాడాలి. ఓకే, అప్పుడు వాళ్ళు తప్పకుండా యేసు ప్రభు యొక్క ప్రేమను వాళ్ళు మనలో చూస్తారు, వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. సో ఈ యొక్క వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి మనం చూస్తున్నాము, ఇథియోపియా రాణి దగ్గర మరి ఆయన ధనాగారంలో పని చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు మరి ఒక నపుంసకుడు అండి, ఒక నపుంసకుడు ఈయన. అయితే ఇథియోపియా రాణి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఆయన రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు.
హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఏంటి 53వ అధ్యాయము యేసు ప్రభు యొక్క మరణం గురించి అక్కడ ఉంటుంది, ఆయన శ్రమల గురించి ఉంటుంది, సిలువ మరణం గురించి అక్కడ ఉంటుంది. ఆయన చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు, ఏంటి ఈయన వ్యసనం పొందుతాడని, మాది వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడని, ఈయన దెబ్బల వల్ల మనకు స్వస్థత అని, ఇది ఏంటి అర్థం కావట్లేదు, ఈ వాక్యం ఏంటి ఇట్లా ఉంది, ఇది ఎవరి గురించి, ఇది యెషయా గురించా ఇంకెవరి గురించి అన్నా రాస్తున్నాడా? ఆయన చదువుతూ అర్థం కాక ఉన్నాడు ప్రియులారా. అయితే ఆయన ఈ వాక్యం చదువుతున్న విషయము, అక్కడ ఉన్న విషయము ఫిలిప్పికి ఎలా తెలుసు? ఫిలిప్పికి తెలియదు కదా, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళు, ఆ మార్గంలోకి వెళ్ళు అని చెప్పగానే వెళ్ళాడు. 29వ వచనంలో మనం చూస్తున్న స్పష్టంగా ఆత్మ ఫిలిప్పుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు. హల్లెలూయా. చూసారండి, మీరు ఈ అపోస్తల కార్యాలలో మీరు చాలా చోట్ల చూస్తారు, పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడి నడిపిస్తున్నాడు, ఆత్మ వాళ్ళతో చెప్తున్నాడు. పౌలు గారితో కూడా ఆత్మ, మరి వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆత్మ వారిని అడ్డగించెను. ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తే పౌలు గారు ఆయనకి దర్శనం వస్తుంది. దర్శనములో మాసిదోనియా నుండి ఒక వ్యక్తి, అయ్యా మీరు మా దగ్గరికి రండి, మాకు సహాయం చేయండి అని అడుగుతున్నటువంటి ఒక దర్శనం ఆయన చూస్తాడు. అప్పుడు ఆయన మాసిదోనియాకి వెళ్తాడు, అక్కడ గొప్ప పరిచర్య జరుగుతుంది ప్రియులారా. సో అట్లాగా మనం పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎవరితో మాట్లాడమంటున్నాడు, మనం అడిగి ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ ఫిలిప్పు పరిశుద్ధాత్మ చెప్పినటువంటి ఆ మాటను ఆలకించి ఆయన ముందుకు వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. ప్రభా నేనేం చేయాలి? అయ్యా నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా నీకు? అప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైనా నాకు అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది, నాకు ఎవరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? సో ఇలాగ చాలామంది బైబిల్ చదువుతున్నారు కానీ అర్థం కావట్లేదు. చాలామంది ప్రియులారా బైబిల్ ఉట్టిగా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఆ వాక్యం భావం ఏంటి, ఆ వాక్యం నా జీవితంలో నేను ఎలా అన్వయించుకోవాలి, ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను ఈ జనరేషన్లో ఈ తరంలో నేను దాన్ని ఎలా తీసుకోవాలి అనే విషయము ఎవరు నేర్పిస్తారు? కొన్నిసార్లు మనలో పరిశుద్ధాత్మ లేనప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళు ఆ వాక్యాన్ని మనకి బోధిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు పరిశుద్ధాత్ముడే నీకు నేర్పిస్తాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఫిలిప్పు ఆ వాక్యం యొక్క భావం చెప్తున్నాడు. అయ్యా ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే ఇది యేసు ప్రభు గురించి రాయబడింది, ఆయన ఈ లోకంలో పుట్టాడు, ఆయన మన కోసం ఆయన మరణించాడు మన పాపాల కోసము, మరి ఆయన నమ్ముకుంటే ఆయన రక్తములో మనకి పాప క్షమాపణ ఉంది, ఆయన మరణించాడు, 3వ రోజున తిరిగి లేచాడు, ఆయన ఇప్పుడు సజీవంగా ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. సో నీవు అది గనక నమ్మితే నీవు కూడా మరి దేవుని బిడ్డగా మారిపోతావు అని ఫిలిప్పు చెప్పినప్పుడు, నమ్మి బ్యాప్టిజం పొందిన వాళ్ళు రక్షణ పొందుతారు అని ఆయన వాక్యాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, రథంలో నీళ్ళు వచ్చాయి. అయ్యా ఇదిగో నీళ్ళు వచ్చాయి కదా, మరి నేను నమ్ముతున్నాను, నాకు బ్యాప్టిజం ఇవ్వనగానే వెంటనే ఫిలిప్పు దిగి బ్యాప్టిజం ఇచ్చాడు, ఆయనకి జ్ఞాన స్నానం ఇచ్చాడు, ఆయన దేవుని బిడ్డగా మారిపోయాడు, మళ్ళీ ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూసారండి, ఒక ఆత్మని ఎలా రక్షించాలి, పరిశుద్ధ ఆత్ముడు మాట్లాడి ఫిలిప్పుని పంపించి ఆ దారిలో పోయి ఆయనకి సువార్త ప్రకటించాడు, ఆయన రక్షణ పొందుకున్నాడు, యేసుప్రభుని మరి సొంత దేవునిగా రక్షకునిగా అంగీకరించి ఆయన తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈరోజు దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. పరిశుద్ధులైన దేవా నీకు వేలాది వందనాలు తండ్రి. అవును నాయనా, మీరు మాతో మాట్లాడండి, అడుగడుగున ప్రతి విషయంలో నీ ఆత్మ సహాయంతో ఆత్మ స్వరాన్ని విని మేము ముందుకు వెళ్ళే విధంగా మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.